In the bit, a vertical tower stands on a triangular field. The angle of elevation of the top of the tower from each of the vertex is theta. If the length of the side of the field are 30, 50, 70 meters, the height of the tower is ట్రయాంగులర్ ఫీల్డ్ ఎలా తీసుకున్నామమ్మా? ఏబిసి థర్టీ 50 70 మీటర్స్ వాటి లెంత్. మనకి క్వశ్చన్లో ఏమి ఇచ్చారంటే ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ ద టాప్ ఆఫ్ ది టవర్ ఫ్రమ్ ఈచ్ ఆఫ్ ది వర్టెక్స్ ఈజ్ థీటా అన్నారు. అంటే కంపల్సరీగా టవర్ అనేది సర్కమ్ సెంటర్ దగ్గర ఉండాలి, అప్పుడే ఈచ్ వర్టెక్స్తో థీటా యాంగిల్ చేస్తుంది, ఈక్వల్ యాంగిల్. కాబట్టి ఫస్ట్ సర్కమ్ సెంటర్ అంటే సర్కమ్ రేడియస్ వాల్యూ కాలిక్యులేట్ చేస్తానమ్మ. టవర్ ఎలా ఉంది అని చెప్పేసి అనుకుందాము. ఈ యాంగిల్ మనకి థీటా, టవర్ హైట్ హెచ్ అని చెప్పేసి అనుకుంటున్నాను. టూ ఎస్ వాల్యూ చూడండి అమ్మా, 30 + 50 + 70 అంటే 150. ఎస్ వాల్యూ ఎంత వస్తుంది మనకి? 75. ఫస్ట్ డెల్టా వాల్యూ కాలిక్యులేట్ చేస్తున్నాను. డెల్టా ఈక్వల్ టు √(s × s - a s - b s - c). అంటే √75 75 - 30 45 75 - 50 25 5. దీని వాల్యూ చూడండి, రూట్ వాల్యూ 25 × 3 9 × 5 25 5 25 5 3 √3 అంటే 375 √3 25 × 15 375 √3. నెక్స్ట్ R ఈక్వల్ టు ABC/4 డెల్టా. ఏబిసి వాల్యూస్ చూడండి ఒకసారి. 30 × 50 × 70 / 4 × 375 √3. 25th టేబుల్ 2 టైమ్స్ 15 టైమ్స్ 60 క్యాన్సిల్ అయిపోయింది. రిమైనింగ్ 70/√3. ఆర్ వాల్యూ వచ్చేసిందమ్మా 70/√3. ఇక tan θ వాల్యూ కాలిక్యులేట్ చేస్తున్నాను. tan θ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ h/r అంటే h ఈక్వల్ టు r tan θ అంటే 70/√3 × tan θ.
18. A lamp post is situated at the midpoint M of the side AC of a triangular plot ABC with BC 7 meters, CA 8 meters and AB 9 meters. Lamp post subtend an angle 15 degrees at the point B. The height of the lamp post is. ఇదిగోండమ్మా, ట్రయాంగులర్ ప్లాట్ అన్నారు, ఏబిసి తీసుకున్నాము, మిడ్ పాయింట్ ఏసీ, ఇక్కడ ల్యాంప్ పోస్ట్ ఉంది. ఈ ల్యాంప్ పోస్ట్ అనేది 15 degrees యాంగిల్ చేస్తుంది బి దగ్గర. అంటే ఈ యాంగిల్ మనకి 15 degrees. మనకేమి ఇచ్చారు, ఇంకా బీసీ 7 ఇచ్చారు, సిఏ 8 ఇచ్చారు, ఏబి 9 ఇచ్చారు. హైట్ ఆఫ్ ది ల్యాంప్ పోస్ట్ ఫైండ్ అవుట్ చేయమన్నారు. హైట్ హెచ్ అని చెప్పేసి అనుకుంటున్నానమ్మా. tan 15 ఈక్వల్ టు హెచ్ బై బిఎం రాసుకోవచ్చు. అంటే హెచ్ ఈక్వల్ టు బిఎం ఇంటూ tan 15. tan 15 వాల్యూ మనకు తెలుసమ్మా, 2 - √3. బిఎం వాల్యూ కూడా ఫైండ్ అవుట్ చేస్తున్నాను చూడండి ఒకసారి. బిఎం అంటే ఏంటిది, మీడియన్. మీడియన్కి ఫార్ములా తెలుసు, ఆపోజిట్ వర్టెక్స్ బికి ఏంటిది, 1/2 ఇంటూ √2 ఇంటూ a స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. అంటే 1/2 ఇంటూ √a స్క్వేర్ వాల్యూ 49, సి స్క్వేర్ వాల్యూ 81, బి స్క్వేర్ వాల్యూ 64 ఇంటూ tan 15 2 - √3. 1/2 ఇంటూ √90 + 40 130 ఇంటూ 2 260. 260 - 64 ఇంటూ 2 - √3. 196కి రూటు 14. 1/2 ఇంటూ 14 ఇంటూ 2 - √3 అంటే 7 ఇంటూ 2 - √3. నెక్స్ట్ 19. 2 ships leave a port at the same time. One goes 24 km/h in the direction north 45 east and other travels 32 km/h in the direction south 75 east. The distance between the 2 ships at the end of 3 hours. ఈస్ట్, వెస్ట్, సౌత్, నార్త్. ఫస్ట్ వన్ చూడండమ్మా, నార్త్ 45 degrees ఈస్ట్ అన్నాడు. నార్త్ 45 degrees ఈస్ట్ అంటే ఈ యాంగిల్ కూడా మనకి 45 ఉంటుంది.
సెకండ్ వన్ చూడండమ్మా, సౌత్ 75 degrees ఈస్ట్. ఈ యాంగిల్ 75 ఉంది అంటే ఈ యాంగిల్ వచ్చేటప్పుడు 15 degrees ఉంటుంది. టోటల్గా మనకి ఈ యాంగిల్ 60 degrees. ఫస్ట్ వన్ 24 km/h అన్నారు. అంటే 3 hours వచ్చేటప్పటికి 72 kilometers వెళ్తుందమ్మా. సెకండ్ వన్ 32 km/h అంటే 3 hours వచ్చేటప్పటికి 96 kilometers వెళ్తుంది. ఆఫ్టర్ 3 hours డిస్టెన్స్ ఏబి ఫైండ్ అవుట్ చేయాలి. కొసైన్ రూల్ యూజ్ చేస్తున్నానమ్మా. ఏబి స్క్వేర్ ఈక్వల్ టు ఓఏ స్క్వేర్ ప్లస్ ఓబి స్క్వేర్ మైనస్ 2 ఇంటూ ఓఏ ఇంటూ ఓబి కాస్ థీటా ఫార్ములా. ఓఏ స్క్వేర్ వాల్యూ 96 హోల్ స్క్వేర్, ఓబి స్క్వేర్ వాల్యూ 72 హోల్ స్క్వేర్ మైనస్ 2 ఇంటూ 96 ఇంటూ 72 ఇంటూ కాస్ 60. 96 ఇంటూ 96 చూడండి ఒకసారి. నైంటీ సిక్స్ ఇంటూ 96 9216 ప్లస్ 72 ఇంటూ 72 5184 minus 2 into 96 into 72 into cos 60 1/2 2 క్యాన్సిల్ అయిపోయిందమ్మా. ఈ 2 టర్మ్స్ని యాడ్ చేస్తున్నాను. నైంటీ సిక్స్ ఇంటూ 72 ఏబి స్క్వేర్ వాల్యూ అమ్మ. ఏబి వాల్యూ √7488 చూడమ్మా. 80 ఇంటూ 80 6400, 90 ఇంటూ 90 8100 అంటే 80కి 90కి మధ్యలో ఉంటుంది. 80కి 90కి మధ్యలో ఉన్న ఆప్షన్స్ చూడమ్మా, ఒక్కటే ఉంది 86.4 నియర్లీ.
Next 20. A tower ABCD stands on a level ground with foot A. At a point P on the ground, the portion AB, AC, AD subtend angles alpha, beta, gamma respectively. If AB equal to A, AC equal to B, AD equal to C, AP equal to X, and alpha plus beta plus gamma equal to 180 degrees, then A plus B plus C x square equal to. ఇదిగోండి అమ్మ టవర్ ఏబిసిడి తీసుకుందాము. పి దగ్గర నుండి యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ బికి ఆల్ఫా అన్నారు. సి దగ్గర నుండి యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ పికి బీటా, డి దగ్గర నుండి యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ పికి గామా, ఏబి స్మాల్ ఏ, బీసీ అది ఏసీ బి, ఏడి సి, ఏపీ ఎక్స్. చూడమ్మా tan ఆల్ఫా ఈక్వల్ టు ఏ బై ఎక్స్, tan బీటా ఈక్వల్ టు బి బై ఎక్స్, tan గామా ఈక్వల్ టు సి బై ఎక్స్. ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ఈక్వల్ టు 180 మనకి ఇచ్చిన కండిషన్. ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ టు 180 మైనస్ గామా. బోత్ సైడ్స్ tan అప్లై చేస్తే tan ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ టు tan 180 మైనస్ గామా, అంటే tan ఆల్ఫా ప్లస్ tan బీటా బై 1 మైనస్ tan ఆల్ఫా tan బీటా ఈక్వల్ టు మైనస్ tan గామా. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తున్నానమ్మా. tan ఆల్ఫా ప్లస్ tan బీటా మైనస్ tan గామా ప్లస్ tan ఆల్ఫా tan బీటా tan గామా. ఇదిగోండమ్మా, అంటే రిజల్ట్ tan ఆల్ఫా ప్లస్ tan బీటా ప్లస్ tan గామా ఈక్వల్ టు tan ఆల్ఫా tan బీటా tan గామా. వాల్యూస్ మనకు తెలుసు, సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. ఏ బై ఎక్స్ ప్లస్ బి బై ఎక్స్ ప్లస్ సి బై ఎక్స్ ఈక్వల్ టు ఏబిసి బై ఎక్స్ క్యూబ్. అంటే చూడమ్మా, దీన్ని ఎలా రాస్తున్నాను, ఏ ప్లస్ బి ప్లస్ సి బై ఎక్స్ ఈక్వల్ టు ఏబిసి బై ఎక్స్ క్యూబ్. ఎక్స్ స్క్వేర్ టైమ్స్ క్యాన్సిల్ అయింది. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే ఏ ప్లస్ బి ప్లస్ సి ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు ఏబిసి. నెక్స్ట్ 21. AB is a vertical pole with B at ground level and A at the top. A man find that the angle of elevation of the point A from a certain point C on the ground is 60 degrees. He moves away from the pole along the line BC to a point D such that CD equal to 7 meters. From D, the angle of elevation of the point A is 45 degrees. Then the height of the pole is. AB vertical pole amma, A top, B ground. సి అనే పాయింట్ నుండి యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఇచ్చారు మనకి 60 డిగ్రీస్. సి నుండి 7 మీటర్స్ మూవ్ అయిన తర్వాత డి అనే పాయింట్ వచ్చింది.
ఇక్కడ నుండి యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ మనకి 45 degrees. హైట్ ఆఫ్ ది పోల్ ఫైండ్ అవుట్ చేయమన్నారు. హైట్ ఆఫ్ ది పోల్ హెచ్ అనుకుంటున్నాను, బీసీ లెంత్ని ఎక్స్ అనుకుంటున్నాను. tan 60 ఈక్వల్ టు హెచ్ బై ఎక్స్, అంటే హెచ్ ఈక్వల్ టు √3x, హెచ్ బై √3 ఈక్వల్ టు ఎక్స్. నెక్స్ట్ దాని తర్వాత tan 45 వాల్యూ రాస్తున్నానమ్మా. tan 45 ఈక్వల్ టు హెచ్ బై ఎక్స్ ప్లస్ 7. tan 45 అంటే వాల్యూ మనకి 1, క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే ఎక్స్ ప్లస్ 7 ఈక్వల్ టు హెచ్. ఎక్స్ వాల్యూ చూడండమ్మా, హెచ్ బై √3 ప్లస్ 7 ఈక్వల్ టు హెచ్. ఇదిగోండమ్మా 7 ఈక్వల్ టు హెచ్ మైనస్ హెచ్ బై √3. 7 ఈక్వల్ టు హెచ్ కామన్ తీశాను, √3 మైనస్ 1 బై √3. అంటే దీన్ని బట్టి హెచ్ ఈక్వల్ టు 7√3 బై √3 మైనస్ 1. రేషనలైజ్ చేస్తున్నాను, రేషనలైజ్ చేస్తే √3 ప్లస్ 1 బై √3 ప్లస్ 1. అంటే చూడమ్మా వాల్యూ 7√3 ఇంటూ √3 ప్లస్ 1 బై 3 మైనస్ 1 2. Bit number 22. A pole is slightly inclined towards the east at 2 points due to west of a distance A and B. The angle of elevation of the top of the pole are alpha and beta respectively. The inclination of the pole to the horizon is. ఏబీ పోల్గా తీసుకున్నామమ్మా. ఈస్ట్ వైపుకి ఇంక్లైన్ అయింది, ఆ యాంగిల్ని థీటా అని చెప్పేసి అనుకున్నాము. ఎట్ ఏ డిస్టెన్స్ ఏ నుండి యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆల్ఫా, ఎట్ ఏ డిస్టెన్స్ బి నుండి యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ బీటా. ఈ పాయింట్ పిగా తీసుకున్నాను, సిడి. tan θ చూడండి అమ్మా, హెచ్ బై ఎక్స్. ఈ డిస్టెన్స్ ఏ, ఈ డిస్టెన్స్ వచ్చేటప్పటికి మనకి బి. కాట్ ఆల్ఫా వాల్యూ ఏ ప్లస్ ఎక్స్ బై హెచ్, అంటే ఏ ప్లస్ ఎక్స్ ఈక్వల్ టు హెచ్ కాట్ ఆల్ఫా. కాట్ బీటా వాల్యూ బి ప్లస్ ఎక్స్ బై హెచ్, అంటే బి ప్లస్ ఎక్స్ ఈక్వల్ టు హెచ్ కాట్ బీటా. ఈక్వేషన్ 1, 2, 3. ఈక్వేషన్ 2ని బితో మల్టిప్లై చేస్తున్నాను, ఈక్వేషన్ 3ని ఏతో మల్టిప్లై చేస్తున్నాను. ఏబి ప్లస్ బిఎక్స్ ఈక్వల్ టు హెచ్ ఇంటూ బి కాట్ ఆల్ఫా. ఈక్వేషన్ 3ని ఏతో మల్టిప్లై చేస్తే ఏబి ప్లస్ ఏఎక్స్ ఈక్వల్ టు హెచ్ ఇంటూ ఏ కాట్ బీటా. సబ్ట్రాక్షన్ చేస్తున్నానమ్మా, బి మైనస్ ఏ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు హెచ్ ఆఫ్ బి కాట్ ఆల్ఫా మైనస్ ఏ కాట్ బీటా. దీనిని బట్టి
h by x equal to b minus a by b cot alpha minus a cot beta. Tan theta వాల్యూ చూడమ్మా, tan theta ఈక్వల్ టు h by x అంటే theta ఈక్వల్ టు tan ఇన్వర్స్ h by x అంటే tan ఇన్వర్స్ b minus a by b cot alpha minus a cot beta. Bit number 23 చూడమ్మా, ABCD is a trapezium such that AB and CD are parallel and BC perpendicular to CD. If angle ADB equal to theta, BC equal to P, CD equal to Q, then AB equal to, ఇదిగో நம்ம ట్రెపీజియం తీసుకుంటున్నాము, AB parallel to CD, BC perpendicular to CD. ఇదిగో நம்ம ట్రెపీజియం ABCD, AB parallel to CD, BC perpendicular to CD. యాంగిల్ ADB theta, BC P, CD Q. మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటిది, AB వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. చూడమ్మా ఒకసారి, ట్రయాంగిల్ BCD రైట్ యాంగిల్ ట్రయాంగిల్, ట్రయాంగిల్ BCD రైట్ యాంగిల్ ఎట్ C అంటే BD స్క్వేర్ ఈక్వల్ టు BC స్క్వేర్ ప్లస్ CD స్క్వేర్ అంటే P స్క్వేర్ ప్లస్ Q స్క్వేర్. నెక్స్ట్ యాంగిల్ CDBని ఆల్ఫా అని చెప్పేసి అనుకుంటున్నానమ్మా. ఈ యాంగిల్ ఆల్ఫా అయిందనుకోండి, AB ప్యారలల్ టు CD కాబట్టి ఈ యాంగిల్ కూడా మనకు ఆల్ఫా అవుతుంది. నెక్స్ట్ ఈ యాంగిల్ ఎంత అవుతుంది, ABD ట్రయాంగిల్ కాబట్టి 180 మైనస్ టీటా ప్లస్ ఆల్ఫా అవుతుంది. నెక్స్ట్ ఈ ట్రయాంగిల్ BCD నుండి సైన్ ఆల్ఫా వాల్యూ రాస్తున్నాను, కాస్ ఆల్ఫా వాల్యూ రాస్తున్నానమ్మా. సైన్ ఆల్ఫా ఈక్వల్ టు P బై స్క్వేర్ రూట్ ఆఫ్ P స్క్వేర్ ప్లస్ Q స్క్వేర్. కాస్ ఆల్ఫా వాల్యూ చూడమ్మా, Q బై స్క్వేర్ రూట్ ఆఫ్ P స్క్వేర్ ప్లస్ Q స్క్వేర్. ట్రయాంగిల్ ABD నుండి సైన్ రూల్ అప్లై చేస్తున్నానమ్మా. AB బై సైన్ టీటా ఈక్వల్ టు BD బై సైన్ 180 మైనస్ టీటా ప్లస్ ఆల్ఫా. AB ఈక్వల్ టు BD సైన్ టీటా బై
sin theta plus alpha. BD value square root of p square plus q square sin theta. sin theta plus alpha అంటే sin theta cos alpha plus cos theta sin alpha. sin alpha వాల్యూ cos alpha వాల్యూ పైన ఉన్నవి సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. స్క్వేర్ రూట్ ఆఫ్ p స్క్వేర్ ప్లస్ q స్క్వేర్ sin theta బై sin theta ఇంటూ cos alpha అంటే q బై స్క్వేర్ రూట్ ఆఫ్ p స్క్వేర్ ప్లస్ q స్క్వేర్ ప్లస్ cos theta ఇంటూ sin alpha అంటే p బై స్క్వేర్ రూట్ ఆఫ్ p స్క్వేర్ ప్లస్ q స్క్వేర్. ఫ్రాక్షన్ బై ఫ్రాక్షన్ రెసిప్రోకల్ రాసామనుకోండి p స్క్వేర్ ప్లస్ q స్క్వేర్ అనేది న్యూమరేటర్లో వస్తుంది అండర్ రూట్. అంటే p స్క్వేర్ ప్లస్ q స్క్వేర్ ఇంటూ sin theta బై p cos theta ప్లస్ q sin theta. ఇది AB వాల్యూ.